ఇక్కడ మీ కరీంనగర్ నియోజక పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? బండి సంజయ్. ఎందుకని బండి సంజయ్ అంటే జనాలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి కూడా కంపల్సరీ మళ్ళీ బండి సంజయ్ అన్న వస్తారని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పటికే ఎంపీగా ఉన్నారు కదా, ఆయన డెవలప్మెంట్ చేశారేమన్నా? చేశారండి ఈ రోడ్లు కానీ తీగల వంతెన కానీ కరీంనగర్కి సంబంధించి కరీంనగర్కి సంవత్సరానికి మినిమం 1000 కోట్ల దాకా మన సిటీ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాని గురించి బండి సంజయ్ గారు చాలా పనిచేసింది కాబట్టి ఇంకోసారి కూడా బండి సంజయ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎఫెక్ట్ వాళ్ళ ప్రభావం ఏముంటుందా? ఉంటది కానీ ఇక మొన్న చూసినాం కదండి, జనాలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి బండి సంజయ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి అవకాశం కనిపిస్తుందా మీకు? ఇక ఓటేను కూడా జరుగుతుంది కదండి, మొన్ననే కదా. ఇప్పుడు ఆల్రెడీ మహాలక్ష్మి అని ఇప్పుడు బస్ స్టాండ్ నిండా మందే ఉన్నారు ఆడోళ్ళే. ఇక సక్సెస్ ఎందుకంటే ఓటేను కూడా చేస్తారు కావచ్చు అనుకుంటున్నాను. అవును, గెలిచే అవకాశం ఉంటుంది మీ కరీంనగర్ లో ఎంపీగా? మాకు బండి సంజయ్ గెలుస్తాడు. గెలుస్తారంటారా? ఇప్పటికీ ఎంపీగా ఉన్నారు కదా, ఏమైనా డెవలప్మెంట్ చేశారా? చేసిండు. అందుబాటులో ఉంటారా మరి ఆయన? ఉంటాడు. సో మరి దీని గురించి ఏమన్నా అడిగారా ఆయన? కలిసారా మీ సమస్యల మీద? అంటే కలుస్తున్నాం, చేద్దాం అన్నట్టు ఉన్నాడు. ఓకే, చేస్తారంటారు. ఓకే, ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? ఇప్పుడు అయితే కాంగ్రెస్ అనుకున్నా కానీ కాంగ్రెస్ వచ్చలేదు, బీజేపీ వస్తుంది. ఎందుకని ఎట్లా బీజేపీ? కాంగ్రెస్ ఆటోలకు బేకార్ చేసేసింది, అనుకోరు కాంగ్రెస్ బీజేపీ వస్తుంది. ఓకే ఓకే అంటే కాంగ్రెస్ కు మేము సపోర్ట్ ఇచ్చిన ఎన్ని రోజులు, ఇప్పుడు సపోర్ట్ ఇవ్వలేకుండా అయిపోయింది పరిస్థితి. ఆటోల పరిస్థితి దారుణం అయిపోయింది. బస్సు ఫ్రీ పెట్టిన ఆటోలకు, లేడీస్ ఫ్రీ పెట్టకు పరిస్థితి దారుణం అయిపోయింది. రోజుకు 10 మంది సంపాదించడం 500 600 చెప్తున్నాం. పడిపోయింది ఆటో కూడా వేస్ట్. ఇక అక్కడ బంద్ చేయాలని చూస్తున్నాయి. ఇక అంతే, వేరే పనులు చేసుకోవాలి. ఇక ఏ రూట్ తప్పించి వేరే రూట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రోజుకు 400 రూపాయలు డీజిల్ అవుతుంది, 600 చెప్తున్నా. అమలు లేదు. కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చినా కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నా, కాంగ్రెస్ దెబ్బ కొట్టింది. కానీ ఏం చేసినా పర్వాలేదు, అది ఒకటి చేయలేకుండే. లేడీస్ రైతు రుణం వేయలే, ఏం చేయలే, ఇది ఒకటి చేసిన ఫస్ట్. బాధ. ఇప్పుడైతే మరి పార్లమెంట్ లో అయితే బీజేపీ అయితే బీజేపీ కేసులు ఇక పార్లమెంట్. ఇక ఇప్పుడు ఎలా అంటే కాంగ్రెస్ గెలిచిన ఓటు, మన కాంగ్రెస్ గెలిచిన దాన్ని గెలిపించిన, తిరిగిన దాని వెంబడి కుర్మల సీర ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయిండు, తిరిగిన గెలిపించిన లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు బీజేపీ గెలవాలని కోరిక మా పెద్ద. నేను బండి సంజు పోటీ చేస్తాడు, బండి సంజు గెలవాలని కోరిక. గెలవాలి. మేము 300 కాపీ, వాళ్ళు 300 కాపీ, సేమ్ కలిసి. అంతేనా? కరెక్ట్ లేదా? అంటే నేను నాకున్నది, నా డబ్బు ఉన్నది, ఆస్తుంది, నా కొడుకు బ్యాంక్ మేనేజర్, నేను బతకగలుగుతా. తోటి డ్రైవర్ బతకలేకుండా పరిస్థితి. నేను ఆటో నడపకుండా బతకగలుగుతా. నా కొడుకు SBI బ్యాంక్ మేనేజర్, నాకు ఒక కొడుకు విప్రో చేస్తాడు, నాకు ఉన్నది ఆస్తుంది, నా డబ్బుని అన్ని రకాలున్నాయి. ఈ బండి నడపకుండా బతకగలుగుతా. కానీ తోటి డ్రైవర్ బతకలేకుండా ఎడుతున్నారు కదా, అలా బాధ నేను కరకరిస్తున్నా. నా బాధ అవసరం లేదు, ఈ ఆటో నడపకుండా బతకగలుగుతా. నాకు 55 years ఉన్నది, ఇంట్లో కూర్చొని అన్నం తినగలుగుతా. నేను నాకు అవసరం లేదు, ఈ పని చేయాలి, నా కోరిక ఏం లేదు. ఎందుకంటే కాళ్ళు ఎక్కలు ఉంటాయి, నడితే కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఉంటుంది, నడుపుకున్నా బండి అంతే. నాకు అవసరం లేదు. తోటి డ్రైవర్లకు పాపం ఏడుస్తున్నారు, అన్నం లేక తిండి లేక, అది బాధ. అనేది నేను ఒకటి కడుపు మీద తింటున్నా, వేడవరు తింటున్నా కడుపు మీద. ఆడు ఏడుతున్నారు, ఇప్పుడు ఆటో పైన తెచ్చిండ్రు, నెలకు 9,000 కట్టాలి, ఆడు 7,000 కడతాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఎంపీ ఎలక్షన్లు కరెక్టే. ఎంపీ ఎలక్షన్లు అంటే వాళ్ళు ఇప్పుడే ఇంత మోసం చేసిర్రు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయితే వాళ్ళు గెలుస్తారంటున్నావా? ప్రతి ఆటో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బతికేదే దాని మీద, ఆటో మీద. ఆ ఆటోలకి అన్యాయం వచ్చినాక వాళ్ళు ఎట్లా పెడతారు ఇక ఓట్లు? ఎంపీ ఓట్లు అయితే అసలుకి రాదు వాళ్ళకు. ఎంపీ ఓట్లు ఒక్క సీట్ వాళ్ళ ఈ జిల్లా, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి ఎంపీకి. ఎవరికి వస్తుంది అంటే అది సెంటర్ అన్న రావాలి, లేకపోతే ఇక అదే సెంటరే వస్తుంది ఖచ్చితంగా. బీజేపీ వస్తుంది, బీజేపీ పక్క. సోనియా కూడా ఈడ ఏదో కరీంనగర్లో లేకపోతే పెద్దపల్లిలో చేస్తామన్నారట సోనియా కూడా. అది వాళ్ళ సోనియాకి అయితే తరిమి కొడతారు వాళ్ళు ఖచ్చితంగా. ఆటో డ్రైవర్లు కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వమే కొడతారు వాళ్ళను. అంతే. థ్యాంక్ యూ. ఓకే.